తెలిసి ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు పారదర్శకంగా ఉండేలా ప్రజాపాలన, అధికారులకు మంత్రి జూపల్లి సూచన. కల్తీ కల్లు ఘటన దురదృష్టకరం, ఇక నుండి ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి స్పష్టం. విషపూరిత నీరు తాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డ గొర్రెలు. ఎమ్మెల్యే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బాధితుల వినతులు. గందరగోళం మధ్య కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంత్రి ఎదుటే వాగ్వాదం, బహాబహికి ఎదిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన, పలువురిని పరామర్శించి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా, సన్నబియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరపాలన్నారు. సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ప్రజాపాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, తాగునీటి సరఫరా, మార్కెటింగ్, పౌర సరఫరాలు, హౌసింగ్, భూభారతి తదితర శాఖల అమలు తీరుపై మంత్రి సమగ్ర చర్చ జరిపారు. ప్రస్తుత వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలలో ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. అధికారులు వాస్తవ నివేదికలు ఇవ్వాలని, తాము క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని, ఏవైనా తేడాలు ఉంటే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాను పక్కగా పర్యవేక్షిస్తూ సంబంధిత నీటి పథకాల నిర్వహణ జరుపుతున్న ఏజెన్సీలకు పక్కగా లెక్కింపులతోనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి ప్రతిరోజు కనీసం 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్ల చొప్పున నీటి సరఫరా జరగాలన్నారు. ఆర్మూర్ పట్టణానికి అమృత్ పథకం కింద 43 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, తాగునీటి సరఫరాను మెరుగుపరిచే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా రోడ్డు నిర్మాణాలు, మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను విచారణ జరిపి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని మంత్రి జూపల్లి కలెక్టర్ కు సూచించారు. పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని, నిజామాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు సన్నబియ్యం సరఫరా చేస్తుండడం అభినందనీయమని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. కాగా జిల్లాలో యాసంగిలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా కాగా వాటిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 426 కేంద్రాల ద్వారా 562 కోట్ల విలువ చేసే 2.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకమైన వెంటనే రైతులకు పూర్తి వివరాలతో రసీదులు అందించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. తాగునీటి సరఫరా, ధాన్యం అమ్మకం వంటి అంశాలలో ప్రజలకు, రైతులకు ఏవైనా ఇబ్బందులుంటే వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ తో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందేలా కృషి చేయాలని హితవు పలికారు.
కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలన్నారు. ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని, ఎక్కడైనా అవినీతి అక్రమాలకు తావిస్తే రికవరీ చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఇళ్లను నిర్మింపజేసి ఆ తరువాత బిల్లులను మహిళా సంఘాలకు అందించేలా చొరవ చూపాలని అన్నారు. కనిష్టంగా 400 స్క్వేర్ ఫీట్లు, గరిష్టంగా 600 స్క్వేర్ ఫీట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. సన్నబియ్యం పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, రేషన్ డీలర్ల ఖాళీలను నెల రోజుల్లోపు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, అన్ని రేషన్ దుకాణాలకు సరైన నిష్పత్తిలో కోటా కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల ఇబ్బందులు పడిన రాష్ట్ర రైతాంగానికి ఊరట కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తెచ్చిందని అన్నారు. ఈ నూతన చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని, మండల గ్రామ స్థాయిలో రైతులతో సదస్సుల నిర్వహణ కోసం నిర్ణీత షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా 2 రోజుల్లోపు వాటిని అందించాలని, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తుదారులను వెంటనే పరిశీలిస్తూ పక్షం రోజుల్లో మంజూరులు తెలిపేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా ఇంటింటి సర్వే ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యకు సంబంధించి, అట్లాగే మన సివిల్ సప్లైకి సంబంధించి, రైతుల వరి కొనుగోలుకు సంబంధించి, అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి, కళ్యాణకు సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకి రీచ్ కావాలి. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడతా ఉంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకనా, డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులను పంపించి గ్రామ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిస్టేక్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం. అట్లాగే 200 యూనిట్ల కరెంట్కి సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్నవాడు 0 కూడా రాకపోతే వాటిని కూడా మళ్ళొకసారి ర్యాండమ్గా మళ్ళొకసారి వెరిఫై చేసి చెక్ చేసే కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయినప్పుడు పారదర్శకంగా పరిపాలన జరగాలి. అట్లాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకు అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్యలు పరిష్కారం కావాలనే దాంతో ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క భూభారతికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండి రైతాంగం అయితే ఇబ్బందులు పడతా ఉన్నారో వాటన్నింటిని కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ధరణి వల్ల చాలా తప్పులు జరిగినాయి. వాటిని సరిచేయడం కోసం సమీక్షా సమావేశాలు ప్రతి మండలంలో కలెక్టర్ గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. రైతాంగాన్ని పిలిచి రైతులకు ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి మేలు ఏవైతే జరుగుతాయో వాటిని మొత్తం కూడా విశదీకరించి రైతాంగం చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటన్నింటినీ కూడా సరిచేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా ఈ యొక్క
అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని గౌరవ సమేత మంత్రి పొంగులేటి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులేసి ముందుకెళ్ళిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధుల నాయకులందరూ కూడా ప్రజల పక్షం ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసేటానికి శ్రీకారం చుట్టదండి. డెఫినెట్గా నాకున్నటువంటి నమ్మకం, అధికారులపై మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా. సార్ ఇప్పుడు వాళ్ళు క్రాప్స్కి చేయట్లేదు కాబట్టి కొన్ని రీఛార్జ్ అయ్యాయి సార్. మన శాఖాపూర్ కానీ ప్రాబ్లం లేదు, అది కొంచెం క్రాప్స్కి తీసుకోవట్లేదు కాబట్టి కొత్త చేశారు సార్, పాతది కూడా రీఛార్జ్ అయ్యాయి. ఇది ఓన్లీ శాఖాపూర్ అడుగుతాను. నేను అగ్రికల్చర్ బోర్డ్స్ నుంచి 27 days తీసుకుంటున్నాను. ఎస్ సార్. 27 million పైప్ లైన్స్ అయిపోయినాయా సార్ ఈ 27 విలేజ్లో సార్ 8 హ్యాప్స్ చెప్తే మిగిలిన 19 విలేజ్ వాటికి బల్క్ సప్లై ఉంది. బల్క్ సప్లై ఏదన్నా ఒక రోజు 2 రోజులు రాకపోతే మనం లోకల్ అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి ట్యాంకర్స్ సప్లై చేసేదానికి ప్లాన్ చేసుకుంటాం. 27-28 విలేజ్ సప్లై ప్రైవేట్ బోర్డ్స్ నుంచి అనుకున్నాము. దానికి టోటల్ మెయింటెనెన్స్ అయ్యా లేదు సార్. అదే సార్ 27లో 19 బల్క్ సప్లై ఉంది సార్. బల్క్ సప్లై రాని రోజు ఆల్టర్నేట్ లేదు సార్. మిషన్ వైజ్ వాటర్ రాని రోజు డ్రింకింగ్ వాటర్ సమస్య రావచ్చు సార్. ఈ పాపే వస్తుంది. ఇప్పుడు ఎట్లా చేయాలో 100% డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఓకే లీటర్స్ పర్లేదు సార్. అదే డివైడెడ్ మార్నింగ్ సగం చేస్తాం. చిన్న తాండాలు ఉన్న చోట ఇప్పుడు చాలా జాగాలో స్పెషల్ నిజామాబాద్ కొంచెం మంది తాండాలు ఐదులు ఉన్నాయి. ఆ విలేజ్ కూడా అనివెన్గా ఉంటుంది, ప్రాంతం పైన ఉంటుంది, కింద ఉంటుంది. దానికి మీ సిస్టంలో ఏం చేశారంటే కిలోమీటర్స్ పెట్టి వాల్వ్స్ పెట్టి వాటర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి. అయితే చాలా జాగాలో ఏమైందంటే మీ వాల్వ్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయి తీసేసి ఏమైంది, డౌన్లో వాటర్ ఎక్కువ వస్తుంది, పైన వాటర్ రాదు. దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఒకటే కాదు. నేను చెప్తుంటే ఆల్మోస్ట్ అన్ని 50% విలేజ్లో ఈక్వల్ డెలివరీ ఆఫ్ ద వాటర్ రావు. సో దాంతో ఏమైతుందంటే ఒక దగ్గర వాటర్ వస్తే ఒక దగ్గర వస్తలేవు, ఒక దగ్గర ఇంకా పంపులు కూడా పెడుతుంది. సో మీరు కల్తీకల్లు వ్యాపారుల ఆటలు ఇక సాగవని రాష్ట్ర ఎక్సైజ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. వివిధ శాఖల సమీక్ష కోసం నిజామాబాద్ వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ దిలీప్ వారి బృందం మంత్రికి పుష్పగుచ్చం అందజేసి కలిశారు. ఇటీవల బాన్స్వాడలో జరిగిన కల్తీకల్లు ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇది దురదృష్టకర విషయమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అరెస్టు చేయాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు. బాన్స్వాడ ఘటనలో పాత్రధారులను అరెస్టు చేశామని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఈ పొరపాటును అక్కడ జరిగినప్పుడు ఆల్రెడీ అధికారులు ఆదేశించడం జరిగింది. వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే కారణం జరుగుతుంది. సంబంధ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే కారణం చేశారు. దురదృష్టకరమైన జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన నిరుపేద కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చిందని బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షుడు జీరం మైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 70 గొర్రెలు మృత్యువాత పడడంతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండలం హొన్నాజిపేట్ గ్రామంలో మంగళవారం విషపూరిత నీరు త్రాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు జీరం మైపాల్ ఇతర నాయకులతో కలిసి కుర్మ పెద్దరాజయ్య, కుర్మ గంపరాజయ్య కుటుంబాలను పరామర్శించి జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిన తహసీల్దార్ మాలతి, సిఐ భిక్షపతి, వెటర్నరీ వైద్యుడు మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. గొర్రెకు 14,000 చొప్పున 70 గొర్రెలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సహాయం అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఎన్ శ్రీకాంత్, మేతరి నారాయణ, బీరయ్య, తిరుపతి, సాగర్, పంతులు, మణిలాల్, అనిల్, డాపర్ నరేష్, బి సాగర్, రవీందర్, మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుర్మ పెద్దోళ్ళ రాజయ్య, ఊరు అన్నస్పేట. అయితే 10కి లేపుకొని మేపుడ పోయినాం. 12:30కు నీళ్ళ మీద పోయినాయి గొర్రు. 12:30కు నీళ్ళ మీద పోయినాయి గొర్రు. నీళ్ళు తాగినట్టు చచ్చినాయి. ఆడబడి చచ్చిపోయింది. అలా ఏం మందు కలిపిండు ఏం కథ మాకు తెలియదు. ఆ గావులలో 70 గొర్రు మాత్రం చచ్చిపోయింది. నిన్ననే ఇంతకుముందు తాగినప్పుడు ఏమీ లేదు గొర్రకు. ఇది నిన్న 12:30కు తాగిన గొర్రు దెబ్బచ్చింది. ఇంకా మొత్తం పోయినట్టుగా మొత్తం మందనే పోవు. 70 గొర్రు చచ్చిపోయింది. మా అక్కడ గొర్రు డాక్టర్ వచ్చారు. అది ఏమరం మేడం వచ్చింది. పోలీసులు వచ్చారు చూసారు. అంటే ఇప్పుడు మీకు 70 గొర్రెలు చనిపోయినాయి కదా, ఎన్ని లక్షలు అన్నారా మీకు? ఇప్పుడు 6 లక్షలు 6 లక్షల ఆవిడకి ఏం దాపంటే దుడ్డు ధరకు అమ్ముకుంటే 8 దాకా వస్తాయి. గంప పెదరాజే అని 70 గొర్రెలు చనిపోయినాయి. ఏమైందండి? ఎట్లా చనిపోయింది? నీళ్లు తాగినాయి. అందులో మందు కలిపిరు, ఏం కలిపిరు, దినమానంగా పోయినాయి. కానీ ఏం తెల్లారిపోయినాయి. మళ్ళీ పొద్దున్నంలో పోతే మొన్న పొద్దున్నంలో తాగిపోయినాయి. మళ్ళీ తెల్లారిపోయే వరకల్లా తాగి చచ్చిపోయినాయి. ఆన్నే ఊరికి మొత్తం 70 జీవాలు తాగిన ఆన్నే పడిపోయినాయి. ఒక్కటే మళ్ళీ ఆన్నే పడ్డాయి అట్లనే పడ్డాయి. 10 లక్షల మాలు పసుల డాక్టర్ వచ్చిర్రు, ఏమరో వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు, చూసిర్రు. నాచిపేట గ్రామంలో నిన్నటి రోజు పెద్ద కుర్మ పెద్ద రాజయ్య, గంప రాజయ్య అనే ఇద్దరు గొర్రెల కాపరులై నిన్న గొర్రెలు మేపుతామని చెప్పేసి వెళ్ళి మధ్యాహ్నం పూట నీళ్ళు తాగిపిస్తామని చెప్పేసి పొలంలోకి అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి తోలుకపోవడంతో అక్కడ తాగిన వెంటనే గొర్రెలు ఎక్కడెక్కడ కుప్పకూలి చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు లబో దిబోమని మొత్తుకొని ఊర్లో ఉన్నటువంటి వారి మిత్రులకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంఆర్ఓ మేడం గారి, ఎస్ఐ గారికి, సిఐ గారికి కానీ, డాక్టర్ కానీ చేయడంతో వాళ్ళందరూ నిన్న చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉండగానే 70కి పై చిలుకు గొర్రెలు మేకలు ఎక్కడెక్కడ కుప్పకూలి చనిపోవడంతో ఈ గొర్రెల కాపర్లు వారి బాధ, వారి ఆవేదన చూస్తూ ఉంటే, ఎందుకంటే వీళ్ళు ఊర్లలో ఉండి బిజినెస్ చేసేది కాదు. రాయనక, రప్పనక, కొండనక, కోననక లేచి నుంచి పండుకునేదాకా ఆ గొర్రెలతోనే ఉండి ఆ గొర్రెలను మేపుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారి గొర్రెలు ఈరోజు వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి ఇలా అన్నవో రామచంద్ర అంటూ నెత్తికి చేతి పెట్టుకొని ఏడవడం జరుగుతుంది. వేంగల్లో చేపట్టిన చెక్కుల పంపిణీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసినంత పని చేశారు. మొదట ప్రశాంతంగా మొదలై ఘర్షణకు తావుతీస్తుంది. భీమ్గల్ మండల కేంద్రంలో చేపట్టిన కార్యక్రమం కాస్త గందరగోళంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తగ్గేదిలే అంటూ దూషణలకు దిగారు. నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండిపోయారు. మొదట ప్రశాంతంగా ఆరంభమైన ఈ కార్యక్రమం కాస్త ఒక్కసారిగా ఘర్షణకు దారితీసింది.
ఏం చేయాలో తోచక ఎమ్మెల్యే చూస్తూ ఉండిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం కానరాలేదు. ఇదే ఘర్షణ వాతావరణంలో చెక్కుల పంపిణీ కొనసాగింది. ఎడపల్లి కేంద్రంలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పర్యటించారు. మండలంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ కుటుంబాన్ని బుధవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. విజయ్ కుమార్ గౌడ్ మాతృమూర్తి సక్కమ్మ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంచనకోట రాధా కిషన్ గౌడ్ కుటుంబాన్ని సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. కిషన్ గౌడ్ తండ్రి కిష్టాగౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం జాన్కంపేట్ గ్రామంలో గల దండోరా సంఘం వద్ద ఎస్సీ సప్లాన్ నిధుల నుండి సుమారు 22 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్లు, సీసీ కల్వర్టు పనులకు సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎళ్లవేళలా పాటుపడుతుందని అన్నారు. ఎస్సీ సప్లాన్ క్రింద మంజూరైన నిధులతో గ్రామాన అభివృద్ధి పనులు చేరున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు ఎంతో అండగా నిలవనుందని అన్నారు. అర్హులైన నిరుపేదలు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని, అర్హులు కాని వారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే వారికి బిల్లులు రావనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, జాన్కంపేట్ గ్రామ అధ్యక్షులు చేపూరి కిషోర్, నాయకులు తార్, గాంధారి హేమంత్ రెడ్డి, జయవర్ధన్ గౌడ్, ఎంబ మోహన్, అల్తాఫ్, జింకలింగంతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా లాస్ట్ లో ఇండ్లు ఇద్దాం కానీ గరీబులకు గుడిసెలలో ఉండేటోళ్ళకి ఇద్దాం. అది రూల్స్ బాగా స్ట్రిక్ట్గా చెప్పిండ్రు. గరీబులకు 5 లక్షలు శాంక్షన్ ఇద్దాం. మీ ఊరికి కూడా మరి ఇండ్లు 10 వస్తాయా 20 వస్తాయా దాన్ని బట్టిస్తాం. మీరందరూ పెద్ద మనుషులు కూర్చుని ఎవరు గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి. తరువాత ఎవడైనా గరీబ్ వాళ్ళకి లేక ఇల్లు ఇస్తే వాడికి బిల్లు రావు, ఏమి రావు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ మన నామ్స్ లేకుండా చూసుకుంటా మనం ఒకటి పెట్టుకున్నాం. గరీబ్ వాళ్ళకు ఒకటి చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇది చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మన పిల్లలు చదువుకోతారు. రిజర్వేషన్లు కూడా ఇప్పుడు రిజర్వేషన్ కూడా నిన్న అన్నీ పాస్ అయిపోయినాయి. రేపు కొత్త జాబులు కూడా ఎస్సీలకు, బీసీలకు అన్ని రిజర్వేషన్ ప్రకారం కూడా జాబ్స్ వస్తాయి. తప్పనిసరిగా ఇవన్నీ బాగా ఆలోచించి ఓపికలతో పనిచేసుకోండి. అధికారులకు కూడా మీరు చెప్తే తప్పు లేదు. మన తప్పుండి వాళ్ళని అంటా ఉంటాను బాధపడతాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే రాసి వీళ్ళు ఉన్నారు మనకు తెస్తారు అధికారులకు. బీఆర్ఎస్ పార్టీ పెద్ద కుటుంబం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒకే రోజు 3 నియోజకవర్గాలలో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొన్నారు. 60 లక్షల మంది కలిగిన గులాబీ వనము బీఆర్ఎస్ అన్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టగానే భూకంపం సృష్టించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జైత్ర యాత్రను కేసీఆర్ శవయాత్రను అనే నినాదంతో కేసీఆర్ ఉద్యమం మడమ తిప్పకుండా చేశారన్నారు. దగ్గరుండి కేసీఆర్ పడ్డ కష్టాన్ని చూశాను. ఎందరో శ్రేయోభిలాషులు కేసీఆర్ నిరాహార దీక్ష వద్దన్నారు. మొక్కవోని పట్టుమతో ఉద్యమం సాధించి తెలంగాణ సాధించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పుడు కేంద్రంలో కేసీఆర్ ద్వారా 36 పార్టీలు యూపీఏ ద్వారా తెలంగాణ సాధనకు అనుకూలంగా సంతకాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాంచుడి ధోరణితో తెలంగాణ ప్రకటన సోనియా ఆలస్యం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా అంటేనే తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉందన్నారు. దమ్ముంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత తీసుకురా అని కవిత సవాల్ విసిరారు. బాండ్ పేపర్ ను రాసిచ్చిన పసుపు రైతులు నిన్ను క్షమించరు. కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు ₹1 వదిలినా పాపం లేదన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాడు నిన్న కూర్చొని. పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి, కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు. మేము పోయినాం, తీసుకొచ్చినాం, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీకు ఒక్క మాట చెప్పాలన్న, పసుపు రైతులు వచ్చిపోయారు కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిండ్రు. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే, కేవలం గజెట్ ఇచ్చి పెట్టేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇచ్చే అవకాశమే ఉండదు, ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను వచ్చి ఆదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు, ప్రజలైనా నిన్ను క్షమించిండ్రు. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో. చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలను ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తీసుకురారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు. తేవచ్చు కదా, ₹1 తేవచ్చు కదా, తెచ్చిండ్రా? మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్న ఉన్నదా, పేరన్న ఎత్తిండ్రా? మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ బీజేపీ మనకు అవసరమా, ఈ కాంగ్రెస్ మనకు అవసరమా, లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువ మనకు అవసరమా? ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు కూడా తెలుసు ఈ ఒక్కసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ 30 ఏళ్ళు రామని. అందుకే అడ్డగోలు మాటలు, అడ్డగోలు దోపిడీ. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలు ఒక అవకాశం ఇచ్చింది. మంచిగా పరిపాలన చేయండి. మేమేమైనా చేయంగా మిగిలినవి ఉంటే, ఇంకేమైనా చేసేది ఉంటే, మేము చేయలేదు అనుకుంటే అది కూడా మీరే పూర్తి చేయండి. అది పూర్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు, మంది మీద వాడు దోస్తు. ఇలా ఢిల్లీ దాకా వీళ్ళ ప్రఖ్యాతి పోయింది. మొన్న ఢిల్లీ పోయిన నేను ఏదో పనుంది పోతే అక్కడ అందరూ అంటారు కరప్షన్ విపరీతంగా ఉందట కదా మీ దగ్గర, 20% సర్కార్ అని అడుగుతుంది. ఇక నేను ఏం చెప్పాలి? మనం తెలంగాణ మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే గుండె మిండినట్టు అవుతుంది. ఏ రాష్ట్రం కూడా అయినా సరే, ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుంది, మన రాష్ట్రం నంబర్ 1 అని చెప్పాలి అనుకుంటాం. కానీ ఢిల్లీ పోతే आपके पास 20% సర్కార్ చల్ रहा అంటే నేను ఏమనాలి? ఎంత బాధ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఈ అవినీతి అట్లా మీరు ప్రేమ పొందండి, డెఫినెట్గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో నడుస్తున్నాయి. 8+8 తెలంగాణ ప్రజలు 8 వీళ్ళకి 8 వాళ్ళకి మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి. తమ వంతు సామాజిక సేవలో భాగంగా నవీపేట్ మండల కేంద్రంలో ప్రతిభ ఆసుపత్రి నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మేఘ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు ఆసుపత్రి యాజమాన్యం. సంపాదనే ధ్యేయంగా సాగుతున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్న నేటి కాలంలో పేద ప్రజలకు తమ వంతు సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రతిభ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రెడ్డి. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తన వంతుగా పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉచితంగా 9 మంది వైద్యుల బృందంతో నవీపేట్ మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా పంపిణీ చేసిన మందులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి, గ్రామస్తులు వడ్డే రవిలు మాట్లాడుతూ ప్రతిభ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రెడ్డికి, వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రముఖంగా ఉన్న ప్రతిభ ఆసుపత్రి పేద ప్రజలకు గ్రామ స్థాయిలో సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రతిభ, రాజశేఖర రెడ్డి, రఘువరన్, వంశీధర్ రెడ్డి, పవన్, నిరూప్ రెడ్డి, అపర్ణారెడ్డి, శ్రవణ్, గ్రామస్తులు తెడ్డు పోశెట్టి, లింగోజీ, లోకం నర్సయ్య, సతీష్, రవి, అల్తాఫ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. హాస్పిటల్ వారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారి సహకారంతో నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో నవీపేట మండల కేంద్రంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుగా ప్రతిభా సూపర్ స్పెషాలిటీ కానీ డాక్టర్స్ కానీ అదేవిధంగా దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి కానీ నవీపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ సెంటర్లో మెయిన్ సెంటర్లో గత 12 సంవత్సరాలుగా అనేక రకాలుగా రోగులకు సేవలు అందిస్తూ మానవత్వ దృక్పథంతో ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళకు కూడా వాళ్ళకు తోచినంత మరి ఫీజుల విషయం కానీ మిగతా విషయాలలో కానీ గత 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఈ జిల్లాలో ఏకైక హాస్పిటల్ మరి జిల్లాలో ఇది ఉంది. మరి దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి మరి నవీపేటకు సంబంధించినటువంటి లింగోత్సవంతో పాటు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గత 3-4 రోజులుగా ప్లాన్ చేసి నవీపేటలో ఉన్నటువంటి పేదలకు కానీ అదేవిధంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏదైతే ఏర్పాటు చేసినో ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా స్పందించి ఈ వైద్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే హార్ట్కి సంబంధించింది కానీ అదే ఫిజిషియన్కి సంబంధించింది కానీ బ్రెయిన్కి సంబంధించింది కానీ అదేవిధంగా కీళ్ళ నొప్పులు కానీ మిగతా అన్ని రకాలుగా జబ్బులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి డాక్టర్లను ఇక్కడ తీసుకొచ్చి మరి ఉచితంగా మందులతో పాటు అన్ని రకాలుగా టెస్టులు చేయించడం అనేది కూడా గొప్ప విషయం. మరి దాదాపు ఇప్పటికే 300-400 మందితో పాటు సాయంత్రం వరకు అంటే దాదాపు 500-600 మంది మరి పేషెంట్లు ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు మరి ఉచిత వైద్య అందిస్తున్నటువంటి వాళ్ళ సిబ్బందికి అదేవిధంగా భాస్కర్ రెడ్డి సార్ గారికి మరి అదేవిధంగా స్టాఫ్ అందరికీ కూడా మన నవీపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మేము ఇక్కడ ఉండి అందరం కూడా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు మా అంతుగా సహకరిస్తూ వాళ్ళకు చేదోడుగా వాదోడుకుంటున్నాం. కాబట్టి ఏదైతే ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి హాస్పిటల్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ప్రతిభా హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పొద్దున్న నుంచి మరి ఉచిత వైద్యం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పేషెంట్కు దాదాపు 300-400 మంది వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాలుగా టెస్టులతో పాటు మరి హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఏ మందులు అవసరం ఉంటే వాళ్ళే హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేయడం మరి వారి ప్రతి పేషెంట్కు మెడిసిన్స్ అంటే వారం రోజులకు 10 రోజులకు సరిపోయేంత మెడిసిన్స్ కూడా ప్రతిభా హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పేదవాళ్ళు కొనుక్కునే పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు వారం 10 రోజుల కొరకు నయమయ్యే విధంగా మరి మెడిసిన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా మేము అందరికీ కోరుతా ఉన్నాం, వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి సూచనలు కానీ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్ని పాటించి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ని రెగ్యులర్గా ఉపయోగించుకొని ముఖ్యంగా ఏదైనా పెద్ద సమస్య ట్రీట్మెంట్ సంబంధించి ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఏంటంటే చేదోడు వాదుగోడు ఉంటూ మానవత దృక్పథంతో బిల్లులు కానీ మిగతా విషయంలో కూడా సహకరించడం కొరకు వాళ్ళు ఉన్నారనేది సందర్భం తెలియజేస్తా ఉన్నాం. దానికి తోడు ఏంటంటే ప్రతిసారి కూడా ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాలని కూడా మేము గ్రామ ప్రజల తరపున ప్రతిభా ఈరోజు నవీపేట గ్రామంలో ప్రతిభా హాస్పిటల్ వారు నవీపేట నిరుపేదలందరికీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా సమీకృత కార్యాలయం అధికారులతో సమీక్ష జరిపారు. మంగళవారం ఈ సమీక్ష జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం మంత్రి సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ శాఖలపై సమీక్ష జరిపారు. ముఖ్యంగా సన్నబియ్యం, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, కుల ఆదాయ, కళ్యాణ లక్ష్మి ధృవపత్రాలు, ఇతర అంశాలపై సమీక్షించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న పథకాల సబ్సిడీ అందడం లేదన్న కొన్ని విమర్శలపై జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ కార్యదర్శి చేత సర్వే జరిపి తప్పు ఎక్కడ జరిగిందో చూడాలన్నారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం భూభారతిని అమల్లోకి తేవడం జరిగిందన్నారు. జిల్లాలో వారం రోజులలో పూర్తి స్థాయి సర్వే జరిపి దీనిపై లోతైన విచారణ జరుపుతా ఉన్నారు. సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యకు సంబంధించి, అట్లాగే
మన సివిల్ సప్లై సంబంధించి రైతుల వరి కొనుగోలుకు సంబంధించి, అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకి రీచ్ కావాలి. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడతా ఉంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకనా, డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులను పంపించి గ్రామ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిస్టేక్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం. అట్లాగే 200 యూనిట్ల కరెంట్కి సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్నవాడు 0 బిల్ రాకపోతే వాటి కూడా మళ్ళొకసారి ర్యాండమ్గా మళ్ళొకసారి వెరిఫై చేసి చెక్ చేసి కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయినప్పుడు పారదర్శకంగా పరిపాలన జరగాలి. అట్లాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకు అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్యలు పరిష్కారం కావాలనే దాంతో ముందుకెళ్ళే కార్యక్రమం. విధి నిర్వహణలో భాగస్వాములైన జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. అనేక సంవత్సరాలుగా చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం అట్లే ఉండిపోతున్నాయని వివరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిజామాబాద్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూకే ఐజీఏ జిల్లా కమిటీ తరపున మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఎన్నో పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేయూత సహకారం అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. వీటిని వెంటనే పరిష్కరించి వర్కింగ్ జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఇళ్లు, స్థలాలు సమస్యలను పరిష్కరించి 200 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టివ్వాలన్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని, మరణించిన జర్నలిస్టుల కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేపట్టివ్వాలని, మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు అందిస్తున్న 3000 పెన్షన్ 10,000 పెంచి ఇవ్వాలని, అలాగే వారి పిల్లలకు కార్పొరేట్ విద్యను ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా అందించాలని మంత్రిని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర రక్షణ కమిటీ కన్వీనర్ బొబ్బిలి నర్సయ్య, జిల్లా అధ్యక్షులు సంజీవ్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి శేఖర్, పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. యువ వికాసంలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వండి. యువ వికాసం ఉన్నారు స్కీమ్లో అన్ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ లేదు సార్, అంత ప్రైవేట్ అంత బీపీఎల్ అంగన్వాడీ కేంద్రాలకు మే నెల వేసవి సెలవులను ప్రకటించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఎండలు మండిపోవడంతో కేంద్రాలకు పిల్లలు రావడం లేదని మే నెలలో సెలవులు ప్రకటించాలన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు ఆఫీసులో జరిగింది.
ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ రమేష్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయని, అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు కావడం మూలంగా ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పైగా మే నెలలో ఎండలు మరింత తీవ్రమవుతాయని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే అన్నారు. కానీ అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడంతో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలకు హాజరై పౌష్టిక ఆహారం తీసుకోవడం ఎండల తీవ్రతల వలన ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులను ప్రకటించాలని, మే నెల టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఆయాలకు, టీచర్లకు కూడా ఎండల తీవ్రత నుండి కాపాడాలని ఆయన అన్నారు. మే నెల సెలవులు ప్రకటించాలని, ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాలు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, అందువల్ల 24న జరిగే ధర్నాకు టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి స్వర్ణ, నాయకులు సునీత, లావణ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. టీచర్లకు, ఆయాలకు ఏదైతే ఇప్పటికే ఎండలు తీవ్రంగా మండుతున్న పరిస్థితులు ఉన్నాయి, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రావాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లయితే మే 1 నుంచి సెలవులు ప్రకటించారో, అంగన్వాడీ కేంద్రాలకు కూడా మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవులు ఇవ్వాలనేటువంటిది తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITUగా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఎండల తీవ్రత మూలంగా ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ కేంద్రాలకి గర్భిణీలు, బాలింతలు రావాలన్నా ఈ ఎండలకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టేక్ హోమ్ రేషన్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలకి సెలవులు ప్రకటిస్తే అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. అట్లాగే గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి మే 1వ తేదీ నుంచి సెలవులు ప్రకటించాలని కోరుతా ఉన్నాం. 24వ తేదీలోపు నిర్ణయం ప్రకటించని ఎడల ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మే నెల సెలవుల కోసం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. 24న జరిగే ధర్నాల్లో జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని. గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్షేపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు బుధవారం ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. అయినా కూడా ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల సాగు భూమి, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన 8 లక్షల అప్పులపై ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతి నెల వడ్డీ రూపంలోనే 6,000 కోట్లు, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అప్పుల భారం వల్లనే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు తులం బంగారం అందించలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మిగతా అన్ని హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్పై 500 సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంపు, సన్న ధాన్యానికి 500 బోనస్, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం తమ ప్రభుత్వ నిబద్ధత, ప్రజాపాలనకు నిదర్శనమని గుర్తు చేశారు. ధరణి వల్ల ఇబ్బందులు పడ్డ రైతులకు భూభారతి చట్టాన్ని తెచ్చి సాంత్వన చేకూరుస్తున్నామని అన్నారు. 21,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రైతులకు 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేశామని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కేవలం 7 ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం
రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనుందని తెలిపారు. కాగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలు జత చేస్తూ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నెల రోజులలోపు వారికి చెక్కులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఫోన్కు చెక్కు మంజూరీ సమాచారం అందుతుందని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలోని 459 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,16,000 చొప్పున 4.59 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడం వల్ల చెక్కుల పంపిణీలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారికి కౌంటర్లను నెలకొల్పి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద 3 కోట్లతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి మండలిలో రైతు సమావేశం ఏర్పాటు చేసి కరెక్ట్గా ఎట్లా వస్తుంది మండలి వేస్తారు, ఎంఆర్ఓస్ విలేజ్ కరెక్ట్గా మండలి వేస్తుంది, మండలి వస్తారు. ఇది గడచినటువంటి 3-4 సంవత్సరాల నుంచి రైతులైతే దండ ప్రతి గ్రామాలకు పద్ధతి. సో ఈ టైం షెడ్యూల్ ఇచ్చింది. సో ఇదే పనిలో ఉండాలి. ఆ లిస్టు స్థానిక ఉన్నటువంటి నాయకుల గురించి, ఇతర కమిటీ వాళ్ళ గురించి ఆ ఇతర కమిటీ ద్వారా మీకు వచ్చే కార్యక్రమం చేస్తుంది. సో దాని ద్వారా అవి సెలెక్ట్ చేసిన కాబట్టి సెలక్షన్ మాత్రం పొరపాటు చేయవద్దు. రెండవది ఎక్కడ కూడా అవినీతిగా స్కోప్ లేకుండా ఈ శాంక్షన్లు కానీ కొందరు ఉంటారు, పైన కాదు నీకు ఇల్లు ఇప్పిస్తా, అది 10,000-50,000 ఇప్పిస్తారు, అక్కడ నాకు అవుతారు. సో దాన్ని కూడా మీరు ప్రభుత్వ పరంగా ఒక చిన్న యాడ్ ఇవ్వండి. మీరు 10 లక్షలు ఖర్చైనా పర్లేదు, ఈ డిఎంజీ డిఎంఎఫ్టీ ఫండ్స్. సో టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఒకటి ఏం జరగవచ్చు. రెండవది మెసేజ్ కూడా ఉంటుంది. మెసేజ్ ఉంటుంది యాజ్ ఎ కలెక్టర్గా మీకు పేరు వస్తుంది, సంబంధిత శాసనసభ్యుల పేరు వస్తుంది, పార్టీ పేరు వస్తుంది, మీరు 5 ఇండ్ల 10 ఇండ్ల 20 ఏళ్ళ స్తోమత లేని వాళ్ళు ఇచ్చినా కట్టుకోలేకపోతే వాటికి మీరు గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది మహిళా సంఘాలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా కట్టించి ఏర్పాటు చేసి ఆ పేమెంట్ అనేది మహిళా సంఘాలకు వచ్చే పద్ధతిలో చేసి వాళ్ళని మనం కట్టించి ఏర్పాటు చేయాలి. కొందరు చూసారు వీటి ఆకు తాటాకులు కప్పుకొని, కార్పొరేట్స్ కప్పుకొని అట్లే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫ్రెండ్ మేము కట్టుకోలేమంత మాత్రం వాళ్ళు వదిలిపెట్టు, వాళ్ళు ఇచ్చి వాళ్ళు కట్టించి ఏర్పాటు చేయాలి. అప్పుడే మాత్రం అది కఠినంగా ఆ దృష్టిని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఉండదు. ఆ స్క్వేర్ ఫీట్ సంబంధించి కూడా మినిమం 400 స్క్వేర్ ఫీట్, మ్యాక్సిమం 600 స్క్వేర్ ఫీట్ అంటే యూనిట్లు ఉంటే అది తీసేస్తుంది. సో నెట్గా ఏమొస్తుంది, మీరు ఇచ్చిన లిస్టు చూడడం, మీ లిస్టులో లేని కూడా ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ కూడా తయారు చేసి ద్వారా సంబంధిత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కంపెనీ ద్వారా మీకు వచ్చిన తర్వాత మీరు వాటిని వెరిఫై చేసి, గౌరవ శాసనసభ్యులు ఉంటారు, వెరిఫై చేసి అవి స్క్రూటీ చేసి మీరు ఇచ్చిన లిస్టులో ఇవి అర్హత ఉన్నాయని మీరు సర్టిఫై చేసిన తర్వాత అవి ఇన్ఛార్జ్ లిస్టుకు వస్తాయి. సో సెలెక్ట్ చేసి వాటిని కలెక్టర్ గారు వాటిని స్క్రూటీ చేసి వాటిని ఇన్ఛార్జ్ లిస్టులో పంపిస్తారు. అప్పుడు శాంక్షన్ ఇస్తారు. ఇది క్రైటీరియా. ఇందులో మీరైతే 3 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2 పెట్టి టోటల్గా పారదర్శకంగా ఈ విధంగా జరుగుతుంది. రెండవది ఈ
ఈ సంబంధిత ప్రజాభివృద్ధి కానీ రాజకీయ గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ అసలు అధికారులు కానీ వచ్చినప్పుడు ర్యాండమ్గా మీరు తీసుకొచ్చేయండి. తర్వాత మీరు కూడా జేసీ గారు కావచ్చు, ఆడియో కావచ్చు, ర్యాండమ్గా 10% ఈ నడిచినట్టు పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ మన వీళ్ళు కాకుండా కూడా మీరు ఒక కాన్స్టిట్యూన్సీ చేసినప్పుడు అర్హత లేని వాడు ఏది వచ్చిందంటే అది రికవరీ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కూడా వెళ్ళినప్పుడు కూడా స్పష్టంగా చూడడం జరుగుతుంది. కాదు గతంలో ఇతర బిల్లు తప్ప మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలతోటి టోటల్గా హౌసింగ్ 3,400 హౌసెస్ దాకా చేస్తూ ఉన్నాం. 1,5 లక్షలు కాబట్టి ఇది ఇంపార్టెన్స్ ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఆ లబ్ధిదారులు కూడా పేదవాడు మాకు 5 లక్షల రూపాయలు ఇల్లు వచ్చిన సంతోషం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా అన్యాక్రాంతం కావద్దు, ఇక్కడ అర్హత లేని వాళ్ళకు కావద్దు, మనకు రావద్దు. సో దీనిలో ఎట్లా క్రైటీరియా ప్రాసెస్ ఉంటే ప్రధాన గ్రామ సెక్రటరీ కావచ్చు, గ్రామ స్పెషల్ కావచ్చు, ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి కొందరు పేదలు ఆక్రమించుకోగా దర్పల్లి తహసీల్దార్ మాలతి తిరిగి ఆ ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తామని, అప్పటి వరకు ప్రజలు ఓపిక పట్టాలని ఆమె కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కొంతమంది తాళాలు వేసి ఆక్రమించుకున్న తరుణంలో నేడు తహసీల్దార్ మాలతి తన సిబ్బంది మరియు పోలీసులతో కలిసి డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లకు విద్యుత్ తదితర పనులు పెండింగ్ లో ఉన్నందున వాటిని పూర్తి చేసి లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపిణీ చేస్తామని ఆమె చెప్పారు. అప్పటి వరకు ఎవరూ బెడ్రూమ్లను ఆక్రమించరాదని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను తహసీల్దార్ దర్పల్లి మాట్లాడుతున్నాను. ఈరోజు దర్పల్లి గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఇంతకుముందు అందరూ తాళాలు వల్లగొట్టేసి, అంటే మనం ఏదైతే ఇన్కంప్లీట్గా అంటే అసంపూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అటు వాటిని ఆ రోజే స్వాధీనం చేసుకున్నాము, కానీ తాళాలు వేయడం జరిగింది. ఈరోజు వీటిని అన్నిటిని కూడా సీల్ చేసి మా హ్యాండ్ ఓవర్లు, అంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వర్క్ ఏదైతే మన వర్క్ ఉందో, ఇంకా సీసీ రోడ్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, అట్లాగే కరెంట్ ఫిట్టింగ్ ఉంది. ఇవన్నీ అయ్యి బెనిఫిషియల్ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వీటిని అప్పజెప్పి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఇటు 2 BHK అన్నీ మా స్వాధీనంలో ఉంటాయండి. ఎవరైనా కూడా వీటికి వచ్చేసి ఇది మాది అది మీది అని చెప్పేసి తాళాలు వల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, కేసులు బుక్ చేస్తాము. అట్లాగే ఎవరైనా మేము 2 BHK ఇప్పిస్తాము, అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అని చెప్పేస్తే ఎవరు ఇచ్చి కూడా మోసపోవద్దు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి. లబ్ధిదారులని ఎంపిక పిటిషన్ పెట్టుకున్న వాళ్ళని, మాకు డబుల్ బెడ్రూమ్ పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి, అట్లాగే రేషన్ కార్డ్స్ పిటిషన్స్ ఉన్నాయి. ఏ పిటిషన్స్ అయినా సరే ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దళారుల మాట నమ్మి మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, మీరు వెళ్ళి ముందే ఆక్యుపై చేసుకోని చెప్పేసిన ఎవరు వెళ్ళి అట్లా చేయొద్దు. చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ అందరు కూడా ప్రజలు ఈ ఒక తప్పుడు సమాచారం ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తున్నారో దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకోసారి మీ అందరికి కూడా హెచ్చరిక ఏమదంటే, మీడియేటర్స్ని నమ్మకండి. డబల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తాము, రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అట్లాగే ఇల్లీగల్గా ఎవ్వరు కూడా డబుల్ బెడ్రూమ్స్ని కానీ ప్రభుత్వ ఆస్తులను ఎవరు కూడా ఆక్రమించుకోవద్దు. అది చట్ట ప్రకారం నేరం. కాబట్టి అట్లాంటి నేరాలకు పాల్పడారని చెప్పేసి ఆశిస్తున్నా. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఏమవుతుంది అనేది చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేయడం వస్తుంది. కాబట్టి కేసులు బుక్ చేస్తాము, జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ దేశంలో చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి జూపల్లి అన్నారు. పేదలకు పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో నివాసం ఉంటున్న తవ్వన్న కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్టీఓ రాజు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, స్థానిక నాయకులు తవ్వన్న కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదోడి వరకు చేరుతుందో లేదో స్వయంగా వెళ్లి చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పేదల ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం, పథకాలు పేదలకు చేరే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పనిచేయాలని మంత్రి సూచించారు. ఉమ్మడి కుటుంబంలో భోజనం చేయడం చాలా సంతోషం కలిగించిందన్నారు. సుమారు ఈ ఉమ్మడి కుటుంబంలో 70 మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. కుటుంబంలో అందరు కుటుంబ సభ్యులతో కలిసి, అంటే సుమారుగా ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం, సుమారుగా 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థలో ఒకనాటికి ఈనాటికి చాలా మార్పు వచ్చింది. ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది. అంటే ఒక్కొక్కరు 80 ఏండ్లు, 90 ఏండ్లు, 70 ఏండ్లు, ఒకవైపున మనవలు 2 ఏండ్లు, 4 ఏండ్లు మనవలు, 40 ఏళ్ళు 30 కొడుకులతోటి, కోడలతోటి చాలా అంటే కళకళాడుతూ ఉంది కుటుంబం. అంటే ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. కలిసి ఉంటే కలదు సుఖమనే కింద. బలగన్ సినిమా చూసిండ్రు. బలగన్ సినిమా చూస్తే వీళ్ళ ఈ కుటుంబాన్ని చూస్తే బలగన్ ధ్యాసకు వచ్చింది, బలగన్ చూస్తే వీళ్ళ కుటుంబం ధ్యాసకు వస్తాం. అందుకే ఈ కుటుంబంతో, ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్న బియ్యంతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అట్లాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా బతకాలి, అందరితో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు నా సన్న బియ్యం జరిగింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. దీంతో పాటు గతంలో వాళ్ళకు అదనంగా డబ్బు ఖర్చు అయ్యేది. ఆ లావు బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ బయట పోయి మళ్ళీ కుటుంబానికి 500, 1000 ఖర్చు పెట్టి మళ్ళీ సన్నబియ్యం కొనేవాళ్ళు. సో ఈరోజు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆ దొడ్డు బియ్యం మూలాన గతంలో వీళ్ళు అమ్ముకున్న 10 రూపాయలు, 12 రూపాయలు అమ్ముకొని మళ్ళీ బయట 40, 50 కొనేది. ఆ 10 రూపాయలు కొన్నటువంటి వాళ్ళు రైస్ మిల్లుకి చెందిన మళ్ళీ రీసైకిల్ చేసి బయట అమ్ముకోవడం, వ్యాపారం చేయడం, రకరకాల దోపిడీ జరగడం, అవినీతి జరిగేది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈరోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. సందర్భంగా మరొకసారి సాంస్కృతిక శాఖ మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అక్కడక్కడ సమస్యల కారణంగా, అప్పుల కారణంగా ఎక్కడెక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయో, ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ ముందుకు రావాలా. ఎందుకంటే ఒకరు బాధల్లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులు ఓదార్చే వాళ్ళు ఉంటారు, ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటారు. నీకెందుకురా తమ్ముడు నేనున్నా, నీకెందుకు చెల్లి నేనున్నా అంటే ఒక ధైర్యం, ఒక ఓదార్పు. సో కాబట్టి ఇది గతంలో 2005 సంవత్సరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్ర ఉమ్మడి శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు 10 ప్రశ్నలు అడగమన్నప్పుడు నేను ఇండిపెండెంట్ శాసనసభకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు పారదర్శకంగా ఉండేలా ప్రజాపాలన, అధికారులకు మంత్రి జూపల్లి సూచన. కల్తీ కల్లు ఘటన దురదృష్టకరం, ఇక నుండి ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి స్పష్టం. విషపూరిత నీరు తాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డ గొర్రెలు. ఎమ్మెల్యే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బాధితుల వినతులు. గందరగోళం మధ్య కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంత్రి ఎదుటే వాగ్వాదం, బహాబహికి ఎదిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన, పలువురిని పరామర్శించి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.